ముఖ్యంగా పార్టీ శాంతం అడిగిన తర్వాత ఇన్ఛార్జ్ లేకుండా 12 రోజుల నుంచి ఇన్ఛార్జ్ చైర్మన్ నియమించినందుకు నన్ను నియమించినందుకు ప్రత్యేక మా పార్టీకి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. పార్టీ వాళ్ళకి, తోటి కౌన్సిలర్లకు, చైర్మన్లకు అందరికీ పేరు పేరున మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా ఇప్పుడు ఆదోని పట్టణ ప్రజలకు నాకు అవకాశం ఉన్నంత వరకు ప్రజలకు సేవ తోడ్పడి ఉంటుందని సభముఖ్యంగా తెలియజేస్తున్నాను. నాకు అవకాశం ఒకరోజు ఒక నెల 3 నెలలు ఎప్పటి వరకు ఉన్నా కూడా ప్రజలకు అందుబాటులో సదా మీ సేవలో ఉంటుందని ఈ సభముఖ్యంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు బాధ్యతలు తీసుకునేది ఇప్పుడే జస్ట్ తీసుకున్నాము. దాని పనుల ప్రకారం పనులు ఏం పెద్ద పనులు ఉన్నాయి, చిన్నగా ఉన్నాయి, దాన్ని చూసి అందరూ తోటి కౌన్సిలర్లతో అధికారులతో చర్చించి దాన్ని ముందుకు సాగిస్తారు. ముల్లా మొహమ్మద్ రోజ్, మున్సిపల్ చైర్మన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మొన్న జరిగినటువంటి అవిశ్వాస తీర్మానంలో నెట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు వైస్ చైర్మన్ గారు మొదటి రెండో ఉండేది మొదటిగా ఉన్నటువంటి ముల్లా గౌస్ గారికి ఈరోజు మున్సిపల్ చైర్పర్సన్గా వారు ఈ రోజున చార్జ్ తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ముల్లా గౌస్ గారికి ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే కావాలని తెలుసు చంద్రకాంత్ రెడ్డి గారికి, గడ్డం చంద్ర గారికి, కౌన్సిలర్లందరికీ, అలాగే మీడియా మిత్రులందరికీ పేరు పేరు నా వందనాలు, శుభాభివందనాలు. ముఖ్యంగా ఈ రోజున రాష్ట్రంలో గత 2-3 నెలల నుంచి మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా వాళ్ళకి కౌన్సిలర్లు అయితేనేమి, కార్పొరేటర్లు అయితేనేమి బలం లేకపోయినా కొన్ని చోట్ల నెగ్గడం జరిగింది. అంటే ఏ రకంగా అనేది కూడా అందరికీ కూడా తెలుసు. కానీ ప్రత్యేకంగా ఈరోజు ఆదోనిలో ఇక్కడ ఉన్నటువంటి 42లో 41 వైఎస్ఆర్ కాంగ్రెస్, అందులో ఒకటి తెలుగుదేశం పార్టీ కలిసి అక్కడ గతంలో ఉన్నటువంటి చైర్పర్సన్ శాంత గారు, వారి భర్త సింహ గారు, వారు బీజేపీ పార్టీకి పోవడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిల్ అందరూ కూడా కౌన్సిల్లో జరిగేటటువంటి పరిణామాల ద్వారా మనం అవిశ్వాస తీర్మానం పెట్టాలనేటువంటిది గతంలో జరిగింది. అది కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. అలాగే 16వ తేదీన అవిశ్వాస తీర్మానం జరిగింది. అందులో నెగ్గాం. కాబట్టి ఈరోజు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముల్లా గౌస్ గారికి ఈరోజు మళ్ళీ చైర్మన్గా అవకాశం ఇచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే సాయి ప్రసాద్ రెడ్డి గారికి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, వీరు ఖచ్చితంగా కూడా వీరు ఉన్నటువంటి ఈ పీరియడ్లో ఆదోని ప్రజలకు ముఖ్యంగా తాగునీరు ఖచ్చితంగా అందుబాటులో ఉండే విధంగా, అలాగే మున్సిపాలిటీలో ఉన్నటువంటి సమస్యలు ఏమైనా కూడా వారి దృష్టికి తీసుకొచ్చి ప్రతిదీ కూడా వారు వెంట ఉండి ప్రతి సమస్యను కూడా పరిష్కరిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు మన ఆదోని మున్సిపాలిటీలో గత 6 నెలల నుండి జరుగుతున్న పరిణామాలు ఆదోని ప్రజలందరూ గమనించారు. గతంలో 2024 ఎలక్షన్ తర్వాత కొన్ని రాజకీయ పరిణామాల తర్వాత మన ఎక్స్ఎమ్మెల్యే సాఫ్రెడ్డి గారి ఆదేశాల మేరకు గతంలో ఎవరైతే చైర్మన్గా ఉన్న శాంతా గారిని చేస్తూ తర్వాత రాజకీయ పరిణామాలు చేంజ్ అయిన తర్వాత 24 తర్వాత మళ్ళా వాల్మీకి సోదరికే చైర్మన్ ఇవ్వాలని చెప్పి ఒక నిశ్చయంతో గత 8 నెలల కింద ఈ ప్రాసెస్ జరగడం మొదలుపెట్టాం. అప్పట్లో ఫస్ట్ ఏమన్నారు, సరే నేను రాజీనామా చేస్తాము, మేము చూస్తామని చెప్పి చెప్పారు. తర్వాత ఏదో కొద్ది చెప్పుడు మాటలు విని వాళ్ళు ఏం చేశారు, జీవో ప్రకారం ఇంకా 1 ఇయర్ మాకు ఏం చేయలేరు వాళ్ళు, అంటే గతంలో ఉన్నటువంటి చైర్మన్ శాంతా గారు అనే ఒక ధీమతో, అలాగే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే సపోర్ట్తో, అలాగే వాళ్ళతో పోయినటువంటి ఒక 5-6 మంది కౌన్సిలర్ ఎవరైతే వైఎస్ఆర్తో ఉన్నటువంటి కౌన్సిలర్ బీజేపీకి పోయినారో వాళ్ళ సహకారంతో తప్పకుండా మేము మా మాటను ఎక్కించుకుంటాం. దాదాపుగా మాకు కూడా దాదాపు 20 మంది కౌన్సిలర్ మా పక్కున్నారు. మేము తప్పకుండా ఈ వైశ్వంతరంలో మేమే నెగ్గుతామని చెప్పి ఒక దృఢ నిశ్చయంతో, ఒక ఉండి న్యాయంతో పోయినందుకు ప్రతి ఒక్కరు తెలుసు.
ఈరోజు ఒకటే చెప్తున్నా, ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ప్రతి ఒక్కరు తెలుసు. ఈరోజు కూటమి ప్రభుత్వము ఎవరైతే ఈరోజు పరిపాలిస్తున్నారో వాళ్ళంతా ఈ చైర్మన్ కోసం ఎప్పుడైతే 4 ఏళ్ళు అయిన తర్వాత ఇప్పుడు స్టార్ట్ చేశారు. వాళ్ళంతా చూస్తున్నారు, ప్రతిసారి మీడియాలో చూస్తున్నాం, డైలీ ఒక చైర్మన్ చేంజ్ చేసుకోవడము. అయినా కానీ వాళ్ళకి బలం లేదు, ఎవరికి బలం లేదు. వైఎస్ఆర్ పార్టీకే బలం ఉంది, కానీ టీడీపీ వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళు పరిపాలన చేసుకుంటే చేస్తున్నారు. కానీ ఆదోళనలో మాత్రము మేము ఒకటే చెప్తున్నాం, ఆదోళనలో జరిగిన పరిణామము మా పార్టీ యొక్క అంతర్గత విషయం. ఇది ఒకసారి గమనించాలి ప్రజలు. రోజు మేము ఏదో టీడీపీ వాళ్ళు వచ్చి మమ్మల్ని తిప్పడమో లేదా మేము టీడీపీ వాళ్ళు తిప్పడమో చేయడంలే. మా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని, మేము వైఎస్ఆర్ పార్టీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులనే మళ్ళీ మేము చైర్మన్గా చేసుకుంటున్నాం. కాబట్టి దాన్ని ప్రజలు కూడా ఆలోచన చేయాలా. మరి అటువంటి పరిస్థితుల్లో మన ఈరోజు ఎవరైతే బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారో కుటుంబ అభ్యర్థులు అనేటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు, శాంతా గారుతో ఏదేదో చెప్పించారు, డబ్బులు తీసుకోవాలనడము, ఇష్టానుసారంగా కౌన్సిలర్ అమరుపోయిన అనడము, ఇష్టానుసారంగా వాళ్ళు నోటుకు వచ్చినట్టు ఏమేమో మాట్లాడినారు.